ఇప్పుడైనా తాజా వార్త నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలపై సంతాప తీర్మానాలు పెట్టనున్నారు. శాసనమండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబీర్ పై సంతాప తీర్మానాలు చేయనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనున్నారు. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక అసెంబ్లీలో కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపుపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తమకు ఈ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభను హుందాగా నడుపుదామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ సిద్ధమవుతోంది.